లేదు, లేదండి మాకు సరిగ్గా ఉపదేశం చేసేటటువంటి గురువు ఎవరు దొరకలేదు అని అంటే కనుక అది కూడా అవసరం లేదు. ఏదైనా స్తోత్రాల్ని పఠించవచ్చు. విశేషంగా స్తోత్రములు అంటే మంత్రములకే సమానంగా ఉన్నటువంటి స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆ స్తోత్రములు ఎంత గొప్పవి అనంటే మంత్రములతో సమానమైనటువంటి స్తోత్రాలు అవన్నీ కూడా. అక్కడ ఉండే ఒక్కొక్క శ్లోకం కూడా మంత్రాలతో సమానం, ఒక్కొక్క మంత్రంతో సమానం. అటువంటి స్తోత్రములు ఎన్నో ఉండనే ఉన్నాయి. ఇప్పుడు విశేషంగా మనకి పురాణాల్లో చెప్పబడినటువంటి స్తోత్రాలు విశేషంగా లలితా సహస్రనామం ఉన్నది, విష్ణు సహస్రనామం ఉన్నది, శివ సహస్రనామం ఉన్నది. ఈ అందుకే శంకరాచార్యులు వారు కూడా ఏం చెప్పారు, గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపం అజస్రం అని ఆ భగవగోవింద స్తోత్రంలో శంకరులు అందుకోసమే చెప్పారు. ఆ నామ సహస్రం అంటే విష్ణు సహస్రనామమో శివ సహస్రనామమో ఆ దేవి సహస్రనామమో ఏదో ఒకటి. అలా ఏదైనా ఆ నామాల్ని పఠించినప్పుడు వాట్లకు ఉన్నటువంటి గొప్పతనం కూడా చాలా ఎక్కువ, చాలా విశేషం. వాటి ద్వారా మనం విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతాం. అదేవిధంగా శంకరాచార్యుల వారు రాసినటువంటి అద్భుతమైన స్తోత్రాలు సౌందర్యలహరి స్తోత్రం ఉంది, దక్షిణామూర్తి స్తోత్రం ఉంది, సౌందర్యలహరి స్తోత్రంలో ఉండే ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క మంత్రానికి సమానం. ప్రతి ఒక్క శ్లోకానికి ఒక ఉపాసన ఉన్నది, ఒక యంత్రం ఉన్నది, ఒక విశేషమైనటువంటి పూజా పద్ధతి ఉంది. అటువంటి శ్లోకాలు అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కటి కూడా. ఆ శ్లోకాలని కనుక మనం పఠిస్తే, ఇప్పుడు సౌందర్యలహరిలో ఉన్నటువంటి ఏదైనా ఒక శ్లోకాన్ని తీసుకొని రోజుకి ఆ శ్లోకాన్ని ఒక 10 సార్లు కానీ, ఒక 32 సార్లు కానీ, ఒక 108 సార్లు కానీ, ఇవాళ ఒక శ్లోకం, మొదటి శ్లోకం, రేపు 2వ శ్లోకం, ఎల్లుండి 3వ శ్లోకం, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకాన్ని ఒక 32 సార్లు అథవా 108 సార్లు ఉన్న సమయాన్ని బట్టి దాన్నే పఠిస్తే తద్వారా విశేషంగా మనకి ఆ భగవద్ అనుగ్రహం అనేది లభిస్తుంది. ఇలా 100 రోజుల పాటు రోజుకు ఒక శ్లోకం చొప్పున అన్ని శ్లోకాలు అయిపోయినాయంటే మళ్ళీ మొదటి శ్లోకం నుంచి చదవడం. ఈ రకంగా ఎన్నో ఉపాసనలని శాస్త్రముల్లో చెప్పారు. కాబట్టి ఇప్పుడు సంధ్యావందనాది అనుష్ఠానాలు ఉండేవాళ్ళు అథవా ఏదైనా ఒక మంత్రాన్ని సంప్రదాయానుసారంగా గురుముఖత ఉపదేశం తీసుకొని ఆ మంత్రం యొక్క పద్ధతి దాని అనుష్ఠానం ప్రకారం దాన్ని జపం చేసేటటువంటి వాళ్ళు అథవా ఈ సహస్రనామాదుల్ని పఠించేవాళ్ళు అథవా ఈ స్తోత్రాన్ని పఠించడం, ఈ మూలకంగా ఏదైనా ఈ మార్గాలన్నింటిలో కూడా వాళ్ళకి యోగ్యం అంటే వాళ్ళ సామర్థ్యానికి తగినట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి సమయానికి తగినట్టుగా ఏదే ఉపాసనని చేసినా కూడా తద్వారా ఆ భగవద్ అనుగ్రహం అనేది తప్పకుండా మనకి లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ఎంత సమయం మనం చేస్తున్నాము అనేటటువంటి విషయం కంటే ఎంత శ్రద్ధగా మనం చేస్తున్నాము అనేటటువంటి విషయం చాలా ముఖ్యం. చేసేది 10 నిమిషాలే అయినా, ఒక 10 నిమిషాలు చేసినా కూడా ఆ 10 నిమిషాల్లో పరిపూర్ణంగా మన మనస్సుని అక్కడే మనం లీనం చేయాలి. ఆ 10 నిమిషాలు చేసేటప్పుడు కూడా లౌకికమైనటువంటి విషయాల గురించి మనం ఆలోచించకూడదు. అంటే సువక్షోజ కుంభాం సుధా పూర్ణ కుంభాం ప్రసాదావలంబం ప్రపుణ్యావలంబం సువక్షోజ కుంభాం సుధా పూర్ణ కుంభాం ప్రసాదావలంబం ప్రపుణ్యావలంబం సదా సింధుబింబం సదా నోష్టబింబం భజే శారదాంబామజస్రం మదంబం సదా సింధుబింబం సదా నోష్టబింబం భజే శారదాంబామజస్రం మదంబం భజే శారదాంబాం అజస్రం మదంబం భజే శారదాంబాం అజస్రం మదంబం కటాక్షే దయార్ద్రాం కరే జ్ఞానముద్రాం కళాభిర్వినిద్రాం కళాపై సుభద్రాం కటాక్షే దయార్ద్రాం కరే జ్ఞానముద్రాం కళాభిర్వినిద్రాం కళాపై సుభద్రాం పురస్త్రీం వినిద్రాం పురస్తుంగభద్రాం భజే శారదాంబాం అజస్రం మదంబాం పురస్త్రీం వినిద్రాం పురస్తుంగభద్రాం భజే శారదాంబాం అజస్రం మదంబాం భజే శారదాంబాం అజస్రం మదంబాం భజే శారదాంబాం అజస్రం మదంబాం లలామాంకఫాలాం లసద్గానలోలాం స్వభక్తి
स्वभक्तैकपालां यशश्रीकपोलाम् ललामाङ्कफालां लसत्कानलोलां स्वभक्तैकपालां यशश्रीकपोलाम् करे त्वक्षमालां कणक्प्रत्नलोलां भजे शारदाम्बामजस्रं मदम्बाम् करे त्वक्षमालां कणक्प्रत्नलोलां भजे शारदाम्बामजस्रं मदम्बाम् भजे शारदाम्बामजस्रं मदम्बाम् भजे शारदाम्बामजस्रं मदम्बाम् सुसीमन्तवेणीं दृशानिर्जितैणीं रमत्कीरवाणीं नमद्वज्रपाणीम् सुसीमन्तवेणीं दृशानिर्जितैणीं रमत्कीरवाणीं नमद्वज्रपाणीम् सुधामन्थरास्यां मुदा चिन्त्यवेणीं भजे शारदाम्बामजस्रं मदम्बाम् सुधामन्थरास्यां मुदा चिन्त्यवेणीं भजे शारदाम्बामजस्रं मदम्बाम् भजे शारदाम्बामजस्रं मदम्बाम् भजे शारदाम्बामजस्रं मदम्बाम् सुजातां सुदेहां दृगन्ते कचातां लसत्संलतानीमनन्तामचिन्त्याम् सुजातां सुदेहां दृगन्ते कचातां लसत्संलतानीमनन्तामचिन्त्याम् स्मृतां तापसै सर्गपूर्वस्थितां तां भजे शारदाम्बामजस्रं मदम्बाम् स्मृतां तापसै सर्गपूर्वस्थितां तां भजे शारदाम्बामजस्रं मदम्बाम् भजे शारदाम्बामजस्रं मदम्बाम् भजे शारदाम्बामजस्रं मदम्बाम् कुरङ्गे तुरङ्गे मृगेन्द्रे खगेन्द्रे मराले मदेभिः महोक्षेधिरूढाम् कुरङ्गे तुरङ्गे मृगेन्द्रे खगेन्द्रे मराले मदेभिः महोक्षेधिरूढाम् महत्यां नवम्यां सदा सामरूपां भजे शारदाम्बामजस्रं मदम्बाम् महत्यां नवम्यां सदा सामरूपां भजे शारदाम्बामजस्रं मदम्बाम् भजे शारदाम्बामजस्रं मदम्बाम् भजे शारदाम्बामजस्रं मदम्बाम् ज्वलत्कान्तिवह्निं जगन्मोहनाङ्गीं भजन्मानसां भोजसुभ्रातभृङ्गीम् ज्वलत्कान्तिवह्निं जगन्मोहनाङ्गीं भजन्मानसां भोजसुभ्रातभृङ्गीम् निजस्तोत्र संगीत नृत्य प्रभाङ्गीं भजे शारदाम्बामजस्रं मदम्बाम् निजस्तोत्र संगीत नृत्य प्रभाङ्गीं भजे शारदाम्बामजस्रं मदम्बाम् भजे शारदाम्बामजस्रं मदम्बाम् भजे शारदाम्बामजस्रं मदम्बाम् भवां भोजनेत्राजसं पूज्यमानां लसं मन्दहासप्रभावक्त्रचिह्नाम् भवां भोजनेत्राजसं पूज्यमानां
पूजमानां लसन्मन्दहासप्रभावक्त्रचिह्ना चलच्चन्